ఒక వీడియో పెట్టినా చూస్తారు, 2 వీడియోలు పెట్టినా జనాలు చూస్తారు. అంటే అది ఎందుకంటే బాగుంది. అంటే 2 చేసాం అనుకో, 2 లెక్కింటాయి. అంటే గడ్డ దాటి కటింగ్ దాటి కనుక ఒకరికైనా 2 సార్లు వస్తుంది. వెంకటేష్ ఎక్కడ దాకా వచ్చింది యూట్యూబ్ ఛానల్? కొత్త ఛానల్ పాత వస్తే బాగుంటుంది. అది రావట్లేదు. ఎవరు ఫ్రెండ్ సైలెంట్ అయిపోయాడు. రావట్లేదు బయటికి వచ్చుతూ ఎక్కువ రావట్లేదు. కటింగ్ వచ్చినప్పుడే కారు అడుగుతుండగా బయట పెట్టి, కారు అడుగుతుండగా బయట పెట్టి దాన్ని శుభ్రం చేయాలి. శుభ్రం చేస్తున్నాడు పెడుతుంది. ఈ స్టాండ్ ఎప్పుడు కొన్నావా? వీడియో చేస్తానండి ఇప్పుడు. ఎప్పుడెక్కడ 2 సంవత్సరాలు దాటింది. ఎంతగా ఎంత కొందా? 300 బ్లూటూత్. అది రేటు తగ్గినట్టుందిగా. ఏమో నేను కొన్నప్పుడు 350 ఎంత ఉంది. బ్లూటూత్ ఆప్షన్. బ్లూటూత్ ఆప్షన్ అంటే మా నాన్న బ్లూటూత్ ఆన్ చేసి దీనికి ఇస్తారు, ఇచ్చిన బ్లూటూత్. దాని బటన్ నొక్కితే ఇక స్టార్ట్ చేసుకోవాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు. ఫోటోలు కూడా అది అక్కడ పెట్టి ఇక్కడ మన రిమోట్లో నొక్కోవచ్చు. దానికి రిమోట్ ఇస్తారు చిన్నది. ఒకడే ఉన్నప్పుడు మంచి ఆపింది. ఒకడే ఉన్నాడు లోపల ఇంట్లో హోమ్ రెమెడీ చేయొచ్చు. షార్ట్సే చేస్తున్నాం. ఎవరు యూట్యూబ్ చూడట్లేదమ్మా, పడిపోయింది. ఇదివరకులాగే ఎవరు చూడట్లేదు, అందరికీ పడిపోయింది. అంతసేపు టైం ఎవరు ఇట్లా ఇదివరకు అమ్మాయి చూసాడు, నేనే చూసేటాడు అందరి వీడియోలు. నేనే చూడండి యూట్యూబ్ ఎవరు చూడట్లేదు. ఇట్లా పోవాలి, జనాలకి ఏలు పోవాలి. ఏలు పోతే ఓకే. రీల్స్ చూస్తున్నారు అన్ని. షార్ట్స్ ఉన్నాయా యూట్యూబ్లో కూడా? యూట్యూబ్లో షార్ట్స్, అదే షార్ట్సే చేస్తున్నారు. యూట్యూబ్ చేయాలంటే ఒక 15 నిమిషాలు చేయాలా, చేసిన తర్వాత మళ్ళీ దానికి ట్యాగ్ లైన్ పెట్టుకోవాలా, టైం లైన్ పెద్దది, దాన్ని డిజైన్ చేయాలిగా. మళ్ళీ షార్ట్స్లో బాధ లేదు, టపటపటపట కొట్టచ్చు. ఏదో టైం లైన్లో ఏదో ఒక్కలో మనం చూస్ చేసుకోవచ్చు అంతే. నేను జనాలు మారిపోయా, జనాలు ఓపిక లేదు. ఓపిక కాదు, అంతసేపు ఎవరు చూస్తాడులే. అదే అదే ఓపిక. ఆ ఓపిక ఎవడుకుంది, ఎంతసేపు అడుగుతాడు. గవర్నమెంటే చూసేది అయిపోవాలి. వచ్చిన పోతారా అంటే ఇప్పుడు వంట ఛానల్ ఇప్పుడు కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఒక్కొక్క మొత్తం ఇంకేమో కొన్ని వంటకాలలో ఏమేమి ఐటమ్ ఏదో చూపారు, కొంతమంది ఏం చెప్పరు. అది రేసి పడుతుంటారు. కొన్ని వరంగల్ నుంచి వస్తుంటే ఇల్లందులో ఒక గవర్నమెంట్ టీచర్ ఎక్కాడు కుర్రాడు. యూట్యూబ్ గురించి మాట్లాడుతుంటే మీకు యూట్యూబ్ ఉందా అన్న. అవునండి అన్నాడు. ఇట్లా వీడియోస్ చేయాలంటే సాంగ్స్ అయ్యి కొత్తగా వేరే ఛానల్ పెట్టుకున్నాడు. ఈ వంటలు చేయడం, ఈ పచ్చళ్ళు వీటి మీద ఇన్వెస్టిగేట్ చేయడం. అబ్బాయి గ్రోత్ బాగుంది, గవర్నమెంట్ జాబ్ కాకపోతే మానేసేవాడట. అట్లా ఆలోచిస్తున్నాడు ఆయన. కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్ స్టాప్ 3 years 4 years నుంచి అదనే ఉన్నావు కదా. ఈ ఛానల్ నీదే కదా, ఇది ఎన్ని పెడతా ఉన్నావు కదా. అవును, ఒకప్పుడు అంటే యూట్యూబ్ మ్యూజిక్ ఇలా అప్పుడు ఏం పెట్టేవాడు మరి? ఇప్పుడు కూడా అదే కదా. అవును, వాయిస్ ఇవ్వచ్చు కదా. నువ్వు ఏమైంది మైక్ పెట్టుకోదు? కస్టమర్ చేసేటప్పుడు ఇంకా కాదు, అంత అయిపోయిన తర్వాత కూడా ఏదో ఈరోజు కొత్తగా ట్రై చేశాను చూడండి ఫ్రెండ్స్ అని అంతే. వాయిస్ ఫేస్ ఉంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసావు? 300 చేసాడు. ఇలాంటి కేవలం కటింగ్ ప్రొఫెషన్ కేవలం అయ్యే ఉన్నాయి. 500 వీడియోలు. అంతకుముందు వేరే వీడియోలు ఆకు వాడాలి, ఈ ఆకు వాడాలి. అది వేరే ఛానల్. దేనికి డబ్బులు వచ్చారని? దానికే దీనికే దీనికే ఎంత వచ్చా? 10,000 వచ్చా?
ఒకసారి 9,500 వచ్చినాయి, ఒకసారి 8,000 వచ్చాయి. మళ్ళీ తర్వాత రాలేదా? వచ్చే నెల వస్తాయి. ఎట్లా చెప్తున్నావు? అందుకంటే ఇప్పుడు $93-94 అయింది. 100 అవ్వాలి. 100 అయితే తీసుకొచ్చా. 100 అయితే అకౌంట్లో పడతాయి. ఈ వీడియోకి ఎన్ని డాలర్లు పడుతుంది ఐడియా వస్తుంది వచ్చిందా? వీడియో ఒకటి పడుతుంది అంతే. బాగా ఎక్కువ మంది చేయాలనుకో అప్పుడు పడతాయి. మీకు ఎన్ని వ్యూస్ వచ్చి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 2,300. చాలే తక్కువ చాలు. 2,300 అంటే ఓకే. భద్రాచలంలో 2,300 ఉన్నారంటే నీకు గ్రేటే. ఇంకోటి ఏముంది 11,300 మంది ఉన్నారు. 7 సబ్స్క్రైబర్సా? మరి అంటే అది లేదులే, ఇది కేవలం ఇది ప్రొఫెషనే కదా. అందులో నువ్వు ఊరు వెళ్ళేది, కిచెన్, చికెన్ అది అన్ని రకాలు, అన్ని రకాలుగా దాన్ని మిక్సింగ్ కొట్టావు కదా. మిక్సింగ్, ఆల్ మిక్సింగ్ అనమాట. ఫ్యామిలీ ఫంక్షన్లు ఎక్కువ అయ్యే ఉంటాయి. అయ్యే ఉంటాయి కదా. 4 years అయిందా ఏది చేపట్టి అది? అది అయింది. మరి దానికి ఎంత డబ్బులు 4 రాలేదు? అవుతుంది, 3 అయింది. మరి దానికి ఎంత డబ్బులు రాలేదు? మిక్సింగ్ కదా. మిక్సర్ అయ్యేసరికి నీకేమో పల్లీలు ఇస్తాం, ఇంకొకరికి అవి ఇస్తాం. సబ్స్క్రైబర్స్ ఉన్నాయి కదా, వాచింగ్ టవర్ రాలేదా? దాన్ని బాగానే ఉంటుంది మరి. దానికి వాచింగ్ అట్లా అయిపోయినాయి కానీ రెగ్యులర్ చూస్తేనేగా. రెగ్యులర్గా ఒక 1000 మంది చూసారనుకో పైసలు పడతా ఉంటాయి దీనికి లాగా. దానికి షార్ట్ చేయరా మీరు? లేదంటే వీడియోస్ అన్ని షార్ట్ చేయి. దాంట్లో షార్ట్లే ఎక్కువ ఉంటాయి, దీంట్లో షార్ట్లే పెట్టట్లేదు. షార్ట్స్ పెట్టు. దాంట్లో షార్ట్స్ పెట్టడం వల్లనే సబ్స్క్రైబర్లు వేయాలి. షార్ట్ వీడియోకి లక్షలాలు అవుతారా బాబు? మరి అదే మరి అక్కడ ట్విస్ట్. నేను అందుకనే షార్ట్స్ దీంట్లో పెట్టట్లే, కుదరట్లే. ఫస్ట్ తీయడం కుదరట్లే. ఇప్పుడు పెద్ద వీడియో తీస్తున్నా, షార్ట్ తీయాలంటే ఎట్లా తీస్తాం? మళ్ళీ ఆఫ్ చేసుకొని తీయాలంటే కస్టమర్లు ఆగరు కదా. వీడియో తీస్తాను, పెద్ద వీడియో చేసుకుంటే చిన్న వీడియో కట్ చేస్తే అందులోనే. కానీ మొత్తం మీరు పెట్టాలి కదా, వీడియో అంతా పెట్టాలి. అదే అది ఉంటుంది టైమర్ రన్ కొట్టిన మళ్ళీ పెట్టిన వీడియో మళ్ళీ కట్టకూడదు. కట్టకూడదు. అందుకే వీడియోలు మళ్ళీ యాడ్ చేయండి. ఇప్పుడు మనోడు కటింగ్ ఉంది, ఫస్ట్ కాల్చి లాస్ట్ దాకా పెట్టాలి. షార్ట్లోనైనా ఫస్ట్ కాల్చి లాస్ట్ దాకా స్పీడ్ మీద పెట్టాలి. ఈ వీడియో మళ్ళీ ఇంకోసారి తీయడం కుదరదు కదా, ఒక వీడియో మండే అయిపోయినా పెద్దలే పెడతాను. ఆయిల్ పెడితే ఇప్పుడు ఇంకా ఉన్నది కదా చెప్తే చల్లగా ఉంది నీళ్ళు. డైలీ తలసారి చేసేది అదే అలవాటు అయిపోతుంది. పక్కకు కూడా జ్వరం వచ్చింది, తగ్గా నేనే ఎట్లా తగ్గి వాకింగ్ పోదు నేను. వాకింగ్ పోతే తగ్గిపోతుందా? 2 కేజీలు తగ్గినప్పుడు నేను 4 రోజులు అవుతుంది. డైటింగ్ లో తినేదాంట్లో కూడా తగ్గించుకుంటా. తినేది కూడా రాకపోతే ఎక్కువ తక్కువే తింటున్నాను. మొత్తం వాకింగ్ లో మన వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. క్యారెట్, కీరా. అదే టిఫిన్ తినే ముందు